హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం బోగోలు వెలుకట క్షేత్రంలో అయితే ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి 4వ తేదీ జరగాల్సిన తెప్పోత్సవం అయితే ఈ రోజు మార్చి 7వ తేదీన అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో ప్రొటెక్షన్ ఉంది, ఎంతో మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ తెప్పోత్సవంలో. సో ప్రజెంట్ అయితే మనతోటి కావలి డిఎస్పీ శ్రీధర్ గారు అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ రోజు ఎంతో మంది భక్తులు వస్తూ ఉన్నారు, దాదాపు కొన్ని వేల మంది అయితే భక్తులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. సో మొత్తం కూడా ఎలాంటి ప్రొటెక్షన్ అనేది తీసుకొని ఉన్నారు? నమస్కారం అండి అందరికి కూడా. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా కొండబెట్టుకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు మన కావలి సబ్ డివిజన్ తరపు నుంచి మొత్తము 5 మంది సిఐలు, 8 మంది ఎస్ఐలు, మా స్టాఫ్ మొత్తం ఒక 120 మంది మొత్తం కలిసి చేస్తున్నాం బందోబస్తు. ఇక్కడ సిసిఎస్ క్రైమ్ పార్టీ కూడా ఉంటారు, ఉమెన్ ప్రొటెక్షన్ శక్తి టీమ్స్ కూడా ఇక్కడే ఉంటారు. మొన్న జరిగినట్లుగా జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ టీమ్ వీళ్ళని కూడా పిలిపించాము. వాళ్ళు 27 మంది ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. తర్వాత డ్రమ్ములు కూడా 50 డ్రమ్ములు కట్టి తెప్పని బాగా బలంగా ఉండేటట్టు గట్టించాము. ఉదయం 11 గంటల టైంలో ఒకసారి ట్రయల్ రన్ కూడా వేసాము. మొన్న జరిగినట్టుగా మళ్ళీ ఇబ్బంది జరగకుండా ఉండేందుకు పైకి ఎక్కించడం కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లుగా ఓన్లీ 21 పర్సన్స్ మాత్రం పైకి ఎక్కించాము. చివరికి మన ఎమ్మెల్యే గారు కూడా ఎక్కలేదు. నేను అవసరం లేదని చెప్పి ఆయన కిందకి దిగేశారు. బాగా ప్రశాంతంగా జరుగుతుంది. ఎంతో మంది అంటే కావలిలో కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని ముందుగా ఎలా కనిపెట్టగలమంటారు? అంటే ఎంతో మంది మహిళలు వస్తూ ఉన్నారు, ఎంతో మంది కూడా ఇక్కడ ఉంటూ ఉన్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారు? చైన్ స్నాచింగ్ ఇక్కడ జరగకుండా ఉన్నది క్రైమ్ పార్టీ తిరుగుతున్నారు. తర్వాత ముందు జాగ్రత్తగా మైకుల్లో కూడా చెప్తున్నారు, మీ సొత్తులు కానీ మీ బంగారు కానీ తగు జాగ్రత్తగా పెట్టుకోండి అనేసి. అంటే మనకి దేవుడి దేవల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏం జరగలేదు ఇంతవరకు. సో చూస్తూనే ఉన్నారు కదండి, మొత్తం కూడా ప్రొటెక్షన్ అనేది మామూలుగా లేదనమాట. సో సార్ చెప్పినట్టుగా కూడా ఎంతో మంది సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ ఉన్నారు, కంటి రెప్పల్లో అయితే చూసుకుంటా ఉన్నారు అనమాట. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు తెప్పోత్సవం అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే సార్ చెప్పినట్టు 50 డ్రమ్ములతో అయితే ఇక్కడ ఎంతో దృఢంగా పటుత్వంగా అయితే తెప్ప అనేది కట్టడం జరిగింది. సో ఇంతకుముందు జరిగినట్టు ఇంకెప్పుడు కూడా జరగకుండా అయితే ఎన్నో చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందాక సార్ చెప్పినట్టుగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా నేను కూడా అవసరం లేదు, ఎవరైతే ఉభయదాతలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎక్కండి అన్నట్టుగా కూడా ఎన్నో ముందు చర్యలు అయితే తీసుకొని తెప్పోత్సవం అయితే ఈ రోజు జరగడం జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ హరీష్ తోటి కామాక్షి, కొండబెట్ట దగ్గర నుంచి.